మనము ఎప్పుడైనా ఇతరుల వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు పర్టికులర్గా ప్రభువైన యేసుక్రీస్తు గురించి చెప్తున్నప్పుడు విభిన్నమైన అభిప్రాయాలను ఆయన పట్ల మనుషులు కలిగి ఉన్నట్టుగా చూస్తూ ఉంటాం. అందులో కామన్గా ఎక్కువగా అపార్థం చేసుకున్న విషయం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు కేవలం 2000 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నవాడు మాత్రమే అని. అయితే చరిత్రను చూసినప్పటికీ లేకుంటే నూతన నిబంధన లో ఉన్న మాటలకి పాత నిబంధన గ్రంథ కాలంలో ఉన్న ప్రతి మాట కూడా ఏ విధంగా స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తుంది, ఆ విషయాలన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు కేవలం 2000 సంవత్సరంకి నుంచి ఉన్నవాడు మాత్రమే కాదు అనే విషయాన్ని రూఢీపరుస్తాయి. లోకంలో ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి విభిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఆయనను కేవలం ఒక టీచర్గా, బోధకుడిగా చూసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఆయన ఇతర ప్రవక్తల వల్లే ఒక ప్రవక్త అనుకునే వాళ్ళు ఉన్నారు. ఆయన ఒక మంచి హ్యూమన్ బీయింగ్ అని మాత్రమే చూసేవాళ్ళు ఉన్నారు. కొద్దిమంది అయితే ఆయన దేవుని తర్వాత హైయెస్ట్ అథారిటీ ఉన్న డివినిటీ ఉన్న వ్యక్తిగా, లేకుంటే ఒక దేవుని చేత ఎన్నుకోబడిన ఒక గొప్ప వ్యక్తిగా చూసే మనుషులు ఉన్నారు. అయితే ఈ విషయాలన్నీ పాక్షికంగా సరైనవే. ఆయన మంచి ప్రవక్త, గొప్ప ప్రవక్త, అందులో డౌట్ ఏం లేదు. ఆయన గొప్ప టీచర్, బోధకుడు, అందులో డౌట్ ఏం లేదు. ఆయన ఒక మంచి వ్యక్తిత్వాన్ని కనబరిచిన దేవుడు, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా ఉన్న వ్యక్తిగా ఉన్నాడు, అందులో డౌట్ ఏం లేదు. అట్లా మనుషులు ఎక్కడి వరకు ఆయన ఇంతవరకు మాత్రమే అని అనుకుంటున్నారో, కేవలం ఆయన అక్కడి వరకే లేడనే విషయాన్ని మనం అనేక మార్లు వాక్య భాగంలో చూస్తూ వచ్చాం. కొంతమంది ఏమనుకుంటారంటే ఆయన లైఫ్ గురించి మాట్లాడినప్పుడు ఆయన కేవలము 30+ ఇయర్స్ వరకే జీవించి ఉన్నాడనే భ్రమలో కూడా ఉన్నవాళ్ళు ఉంటారన్నమాట. ఇట్లా మన ఆలోచనకి తగినట్టుగా, మన పరిజ్ఞానానికి ఉండి ఆలోచించినప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు ఇలాంటి తప్పుడు అభిప్రాయాల్ని మాత్రం కలిగి ఉంటాం. ఎప్పుడైతే మనం చరిత్రని మంచిగా పరిశీలిస్తామో, ఆయన వ్యక్తపరుచుకున్న మాటలు ఏ రీతిగా దాన్ని రూఢీపరుస్తాయో, దృఢపరుస్తాయో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే కేవలం మనం మన సొంత జ్ఞానం మీద ఆధారపడకుండా ఆయన వ్యక్తపరుచుకున్న రీతిని బట్టి మాత్రమే మనం అర్థం చేసుకోవాలి. ఆ విషయంలో అనేకమైన దేశాలు, ప్రాంతాలు, వ్యక్తులు విఫలమవుతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. అయితే అందులో బాధాకరమైన విషయం ఏంటంటే, క్రీస్తుని వెంబడిస్తున్నాము అని అనుకునే వ్యక్తుల మధ్య కూడా అట్లాంటి అండర్స్టాండింగ్ లోపం అనేది కనిపిస్తూ ఉంటుంది. నేను ఫేస్ చేసిన సందర్భాలలో యేసు ప్రభుని సృజించిన దేవుడిగా కొంతమంది చెప్తున్నారు. అంటే అది ఎంత వాక్యానికి విరుద్ధమైన మాటో అనేక మార్లు మనం చూసాం. ఆయనను ఒక ప్రవక్తగా మాత్రమే, అంటే యెహోవా సాక్షులు అనే ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉన్నారు. వారు క్రీస్తుని దేవునిగా అంగీకరించరు. యూదుల్లో కొద్దిమంది ఇప్పటికీ కూడా మెస్సయ రక్షకుని కొరకు చూస్తూ ఉంటారు. అట్లా ఎవరైతే
క్రైస్తవ్యానికి దగ్గరగా ఉంటున్నామని అనుకుంటున్నారో వాళ్ళలో కూడా అట్లాంటి తప్పుడు అభిప్రాయం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఎప్పుడైతే మనం దేవుని యొక్క లక్షణాలను, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన గుణగలను ఎక్కువగా అర్థం చేసుకోవడము, ధ్యానించడం చేయకుండా ఉంటామో మనం కూడా ఒక టైంకి అట్లాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. అందుకనే మనము ప్రతి సర్వీస్లో కూడా వర్షిప్ మెసేజ్ అనేది కలిగి ఉంటున్నాం. అంటే దాని ప్రాముఖ్యతను ఎంఫసైజ్ చేయడానికే ఈ విషయాలను మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు ఆయన వ్యక్తపరుచుకున్న మాటలను మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో మొదటి 4 వచనాల్లో చూడవచ్చు. అక్కడ ఉన్నవి 4 వచనాలు అయినా ఇప్పుడు ఏ విషయాల్లో అయితే ప్రజలు, కొద్దిమంది క్రైస్తవులు ఆయనను గూర్చి తప్పుడు అభిప్రాయం ఉంటున్నాయో అవి పటాపంచలు చేస్తూ ఉంటాయి. మనం మొదటిగా ఆ 4 వచనాలు చూసే ప్రయత్నం చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాటల చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. ఇక్కడ దేవుడు ఆయన గురించి మన మేలుల విషయమై అనేక విధాలుగా అనేక సమయాలలో ఆయన ఎన్నుకున్న వ్యక్తుల ద్వారా ఆయన కనబరుచుకుంటూ ఉన్నాడు. మనం మొదటి వచనం చూసినప్పుడు నానా సమయంలో నానా విధములుగా మన పితరులతో ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడినట్టుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ మొదటి వచనంలోనే మనకి స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే ఆయన మనతో మాట్లాడడానికి ఇష్టపడిన దేవుడు. ఆయన మనకు తన గురించి వ్యక్తపరచుకోవడము, మనము మన జీవితాన్ని మరింతగా ఫలభరితంగా చేసుకోవాలని మనకి మేలులు కలిగించే మాటలను, ప్రతి మాట మేలులు కలిగించేదే, వాటిని మనకి వ్యక్తపరుచుకుంటున్నాడు. అది కేవలం 2000 సంవత్సరం ముందున్న కాలం వరకు మాత్రమే వ్యక్తపరచుకోవాలి. ఆయన మాటలు ఈ రోజుకి మనకి వర్తించేయే. ఆయన మాటలు భవిష్యత్ తరానికి కూడా వర్తించేయే. ఆయన మాటలు అన్ని కాలాల్లో వర్తించేయే. అందుకనే మనం ప్రతిరోజు ఆయన మాటలను ధ్యానించడం అనేది, మన జీవితానికి అప్లై చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కొద్దిమంది అంటే యూదులు కూడా దేవుడు ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడాడు, అట్లాంటి ఒక ప్రవక్త ప్రభువైన యేసుక్రీస్తు అని అనుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఆ 2వ వచనం నుంచి చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క లక్షణాలు ఏ రీతిగా ఉన్నాయనేవి మనకి అర్థమవుతాయి. ఆయన చూడండి, ఆయన 3వ వచనంలో దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి అనే మాటను చూస్తాం. అంటే ఎగ్జాక్ట్ ఇమేజ్, ఎక్స్ప్రెస్డ్ ఇమేజ్ ఆఫ్ అవర్ ఫాదర్, హెవెన్లీ ఫాదర్.
పరలోకపు తండ్రి అయిన ఎగ్జాక్ట్ రిప్రజెంటేషన్ అనే కన్నా ఎగ్జాక్ట్ ఎక్స్ప్రెస్డ్ ఇమేజ్. అంటే మనం ఒక 2 మొబైల్ ఫోన్స్ ఒకే బ్రాండ్ ఒకే మోడల్ తీసుకున్నప్పుడు ప్రతిదీ కూడా ఒక్కలానే ఉంటుంది. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చి తండ్రితో పోల్చిన విషయము మనం కొన్నిసార్లు పిల్లలను వాళ్ళ పేరెంట్స్ తోటి మీ ఫేస్ కట్స్ మీ అబ్బాయికి ఉన్నాయి, అట్లాంటి పోలిక కాదు. ఎగ్జాక్ట్ అంటే తండ్రి అయిన దేవుడు ఏమై ఉన్నాడో అంత ఎగ్జాక్ట్గా ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడనే భావంతో చెప్పబడిన మాట ఇది. ఆ మాటను బట్టి కేవలం ఆయనను ఒక ప్రవక్తగా, ఒక టీచర్గా మాత్రమే చూడడము ఎంత బుద్ధి తక్కువ పనో మనకు అర్థమవుతుంది కదా. ఆయన ఎగ్జాక్ట్ ఎక్స్ప్రెస్డ్ ఇమేజ్ ఆఫ్ గాడ్. మొదటి వచనంలో ఆ మాట ఏముందంటే ఆయన వివిధ సమయాల్లో వ్యక్తపరుచుకుంటున్నాడు. ఏ రీతిగా వ్యక్తపరుచుకున్నాడని మనం చూసినప్పుడు ఆయన స్వరంతో వ్యక్తపరుచుకున్నాడు. ఉదాహరణకి మోషేతోటి మండే పొద ద్వారా మాట్లాడినట్టుగా మనం చూస్తాం. ఆయన స్వరాన్ని మోషేకి వినిపించాడు. ఇశ్రాయేల్ ప్రజలతోటి ఆయన పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా వాళ్ళ వెంట ఉన్నాడు, వాళ్ళకు తోడుగా ఉన్నాడు. అలానే లేవీ ఖండంలో మనం చూసాం, ఆయన కృప మందసం దగ్గర మేఘం వలె ఆవరించి ఉన్నాడు అని ఉంటుంది. అట్లా మనము ఎట్లా గ్రహించగలమో, మన కళ్ళున్నాయి కాబట్టి ఆయన ఫిజికల్గా డిమాన్స్ట్రేట్ చేస్తే మనకి అర్థమవుతుంది, లేకుంటే గ్రహించగలుగుతాం. మనకి చెవులు ఉన్నాయి కాబట్టి ఆయన స్వరంతో మాట్లాడినప్పుడు మనం వినగలుగుతాం. మనకి రీజనింగ్ అర్థం చేసుకునే ఎబిలిటీ ఉంది కాబట్టి ఆయన మాటల్ని రిటర్న్ ఫామ్లో మనకి ఇచ్చాడు. మనం అర్థం చేసుకునే కొంత మటుకైనా అర్థం చేసుకునే అవకాశం ఇచ్చున్నది కాబట్టి ఆయన ప్రవక్తలను ఎన్నుకొని వాళ్ళ ద్వారా దేవుని మాటలను అందించాడు. ఆయన ఏంజల్స్ని వాడుకొని ఆయన మాటలను వ్యక్తపరిచాడు. అయితే ఇక్కడ చూసిన అన్ని విధాలు కూడా మనం అర్థం చేసుకోవడానికి, మనం గ్రహించే ఫామ్లోకి ఆయన వ్యక్తపరుచుకున్నాడు, అంటే మేనిఫెస్ట్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు అట్లా మేనిఫెస్ట్ చేసుకున్నాడు కాబట్టి ఎక్కడైతే మేఘం ఉందో వెంటనే దాన్ని దేవుడు అనుకోవడానికి లేదు. ఎక్కడైతే మండే పొద ఉందో లేకుంటే అగ్ని ఉందో వెంటనే దేవుడు అని అనుకోవడానికి లేదు, అనుకోకూడదు. ఎందుకనంటే ఆయన ఎక్స్ప్రెస్ చేయడానికి ఆ విధానాన్ని ఆయన ఎన్నుకున్నాడు. ఆయన సమస్తము మీద కూడా సర్వాధికారి కాబట్టి ఆయన ఏ రీతిగానైనా ఎక్స్ప్రెస్ చేసుకోగలడు. అయితే ఇక్కడ చూసిన అన్ని భాగాల్లో కూడా ఆయన ఎక్స్ప్రెస్ చేసుకుంటున్న పర్పస్ మాత్రమే మనం తీసుకోవాలి. అంటే ఆయన మాట ద్వారా మాట్లాడితే ఆయన మాట్లాడే దేవుడు, ఆయన మాటలను మనకి వినిపించే దేవుడు అని అర్థం చేసుకోవాలి. ఆయన మండే పొదగా మాట్లాడినప్పుడు ఆయన ఎబిలిటీ, అంటే మండే పొదగా ఉన్న పొద అక్కడ కాలిపోలేదు అని ఉంటుంది. ఆయన ఏదైనా చేయడానికి సమర్థుడైన దేవుడు. ప్రవక్తలకు వ్యక్తపరుచుకున్నప్పుడు దొంగ ప్రవర్తనలు కూడా ఉండేవాళ్ళు, వేరే వాళ్ళు ఏంటంటే దేవుడు మాతో మాట్లాడాడని వాళ్ళకి అనిపించిన మాట చెప్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ మాటలలో బయాస్డ్
నేచర్ కనిపిస్తుంది, లేకుంటే ఇగ్నరెన్స్ కనిపిస్తుంది, లేకుంటే డ్యూయాలిటీ కనిపిస్తుంది. అంటే ఒక సమయంలో ఒకలాగా చెప్పడము, లేకుంటే ఒకే మాటను వివిధ రకాలుగా చెప్పడము, లేకుంటే దేవుని స్వభావంకి విరుద్ధంగా వాళ్ళు ప్రవచించినట్టు ఉన్న సందర్భాలు ఉన్నాయి. అయితే దేవుడు వ్యక్తపరుచుకున్న ప్రతి మాటలు కూడా, అంటే ప్రవక్తలు బైబిల్ గ్రంథంలో పొందుపరిచిన అన్ని గ్రంథాలలో వ్యక్తపరిచిన ఏ ప్రవక్త మాట కూడా విభిన్న రకాలుగా ఉండదు. అట్లా వ్యక్తపరుచుకునే దేవుడు మనం కొలుస్తున్న దేవుడు. అయితే ఇలా ఎక్స్ప్రెస్ చేసుకున్నవన్నీ ఒకవైపు, అంటే ఆయన మనం అర్థం చేసుకోవడానికి ఆయన చూస్ చేసుకున్న డిఫరెంట్ వేస్. అయితే మొదటి వచనంలో మనం చూసినట్టుగా, రెండవ వచనంలో మనం చూసినట్టుగా, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఇక్కడ దేవుడు ఒక మనిషిని చూజ్ చేసుకొని మాట్లాడినట్టుగా మాత్రమే కాదు. ఉదాహరణకి ఎప్పుడైనా మనం చర్చ్లో మెసేజ్ వింటున్నప్పుడు కొన్ని మాటలను బట్టి దేవుడు నాతో మాట్లాడాడు అని అనుకుంటాం. అది మంచి విషయమే. కానీ ఎవరైతే మాట్లాడుతున్నారో అట్లాంటి వ్యక్తిగా ప్రభువైన యేసుక్రీస్తుని దేవుడు ఎన్నుకోలే. అక్కడ చెప్పిన మాట ఏంటంటే, ఆయన తండ్రి అయిన దేవుని యొక్క ఎక్స్ప్రెస్డ్ ఇమేజ్. ఎక్స్ప్రెస్డ్ అంటే ఎక్స్ప్రెషన్ ఎందుకు చేస్తాం? ఎదుటి వాళ్ళకి కనబరచడానికి చేస్తాం. నేను ఎవరినైనా ఇమిటేట్ చేయాలనుకో, వాళ్ళలానే ఎక్స్ప్రెస్ చేస్తాం. అయితే ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా చేయలేకపోవచ్చు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి ఏమై ఉన్నాడో అదే లక్షణాలను, అదే పరిపూర్ణతను ఆయన కలిగి ఉన్న దేవుడు. ఇప్పుడు దాన్ని ఆయన ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు, అంటే కనబరుస్తున్నాడు. అంటే తండ్రి అయిన దేవుడు ఎంత పర్ఫెక్ట్గా ఉంటాడో ప్రభువైన యేసుక్రీస్తుని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. అయితే ఆయన తండ్రి అయిన దేవుణ్ణి కేవలము మిమిక్ చేయట్లా, ఇమిటేట్ చేయట్లా. ఆయనను ఇట్లుంటాడని కొన్ని విషయాల గురించి మాత్రమే చెప్పట్లా. ప్రభువైన యేసుక్రీస్తు నిజమైన దేవుడు. ఆయన ఒక పర్పస్ తోటి మానవ శరీరాన్ని ధరించుకొని మన మధ్యన నివసించాడు. తండ్రి అయిన దేవుడు ఆయన గురించి ఎట్లా ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నాడంటే, ఆయన కుమారుని పంపించాడు అనే మాటను చూస్తున్నాం. ఈ మాట ఎంత స్పష్టంగా ఉన్నప్పుడు మనం ఎట్లా అనుకోగలం? ఆయన కేవలం ఒక టీచర్ మాత్రమే, ఆయన కేవలం ఒక ప్రాఫెట్ మాత్రమే అని ఎట్లా అనుకోగలం? లేకుంటే ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్ వరకు మాత్రమే ఎట్లా తీసుకోగలం? కాబట్టి ఈ రెండవ వాక్య భాగంలో చూసినప్పుడు ఆయన కుమారుని ద్వారా మనతో మాట్లాడాను అన్నది. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఏ విషయాల గురించి మాట్లాడాడు? ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా ధర్మశాస్త్రాన్ని, అంటే ఓల్డ్ టెస్టిమెంట్ని స్థిరపరిచేలాగే ఉన్నది. ఏ ఒక్క వాక్యాన్ని కూడా కొట్టివేసేలాగా, వ్యతిరేకించేలాగా, డబుల్ స్టాండర్డ్ ఉన్నట్టు కనిపించదు. ఆయన మాటలోనే కాదు, ఆయన వ్యక్తిత్వంలో కూడా అది కనిపించదు. ఆయన భూమి మీద శరీరధారిగా నివసించిన ప్రతి సమయంలో కూడా ఆయన పర్ఫెక్షన్ కనిపిస్తుంది. అందులో మనము ఆయన టీచింగ్లో ఎక్కడ చూసినా ఆయన పర్ఫెక్షన్, తండ్రి అయిన దేవుడు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాడో ప్రభువైన యేసుక్రీస్తు అంత పర్ఫెక్షన్ని కనబరిచినట్లుగా చూస్తాం. ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ తీసుకునే ఆలోచన చేద్దాం. ఆయన మత్తయి సువార్త 5-7 వచనాలను కొండ మీద ప్రసంగం, సెర్మన్ ఆన్ ద మౌంట్ అని అంటాం. అక్కడ చెప్పిన ప్రతి మాట కూడా డీప్ డివైన్ మీనింగ్ ఉన్న విషయాలుగా కనబడతాయి. అంటే
పాత నిబంధన గ్రంథ కాలంలో చెప్పబడిన ప్రతి మాట దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన నైజాన్ని కనబరిచే ప్రతి మాట ఇక్కడ స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. ఆయన టీచింగ్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఆయన తండ్రి అయిన దేవుని యొక్క పర్ఫెక్షన్ని ఏ రీతిగా కలిగి ఉన్నాడు, దానిని రుజువుపరుస్తున్నాడు అని. మనం ఆయన చెప్పిన మాటలను చూసినప్పుడు ఒక 2 మాటలు మనకి ఫ్రీక్వెంట్గా కనిపిస్తాయి. ఏంటనంటే మీరు విన్నారు కదా అని అంట. ఇంకొకటి ఈ విధంగా రాయబడి ఉన్నది కదా అనే మాట చూస్తూ ఉంటాం. విన్నారు కదా అని అంటే మీకు ఎవరో చెప్తున్నారు, ఆ మాట విన్నారు కదా. అది పాస్టర్ అవ్వచ్చు, ప్రవక్త అవ్వచ్చు, ఒక బిలీవరే అవ్వచ్చు. వాళ్ళు చెప్పినప్పుడు మనం వింటున్నప్పుడు దాన్ని విన్నాం కదా అనే మాట వాడవచ్చు. ఇట్ ఈస్ రిటన్, వ్రాయబడి ఉన్నది కదా అని అంటే లిటరల్లీ ఫ్రమ్ స్క్రిప్చర్, లేఖనాల్లో ఉన్న మాటని ఆయన కోట్ చేస్తున్నట్టుగా. అక్కడున్న యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు, ఇంకొంచెం ముందుకెళ్తే ఇశ్రాయేల్ ప్రజల్లో ఉన్న వాళ్ళు ఒక లేఖనాన్ని ఈ రీతిగా ప్రాపగేట్ చేస్తూ ఉన్నారు. ఒక వర్స్ని లేకుంటే ఒక కమాండ్మెంట్ని. ఏమనంటే తోటి వారిని ప్రేమించుడి అని. ఆ మాట పాత నిబంధన గ్రంథకాలంలో, నిర్గమాకాండంలో లేకుంటే అన్ని గ్రంథాల్లో కూడా స్పష్టంగా కనబరచబడే మాట. వాళ్ళు ఏం చేశారంటే దానికి ఇంకొకటి యాడ్ చేశారు. మీ శత్రువులను ద్వేషించి మీ తోటి వారిని ప్రేమించండి అని ప్రాపగేట్ చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు వరకు ముందున్న వాళ్ళు, ఆ టైంలో ఉన్న వాళ్ళు కూడా దాన్ని అట్లానే తీసుకెళ్తున్నారు సమాజంలోకి. శత్రువులను ప్రేమించాలి, మన పొరుగు వారిని, మనకు ఎవరైతే మంచిగా అనిపిస్తారో వాళ్ళని ప్రేమించాలని వాక్యం చదువుతున్నాను. అందుకని ఆయన ఆ మాట అన్నాడు, యూ హ్యావ్ హర్డ్ దిస్ దట్ లవ్ యువర్ ఎనిమీస్, లవ్ యువర్ నైబర్స్, హేట్ యువర్ ఎనిమీస్ అని. ఆయన తర్వాత చెప్తా, బట్ ఐ సే అంటు యూ, నేను మీతో చెప్పున్నదేమనగా అని అంటున్నాడు. ఇప్పుడు మనం ఆయన చెప్పేది ఏంటంటే మీ శత్రువులను కూడా ప్రేమించుడి అని అంటున్నాడు. అంటే ఆ మాట ఆయన కొత్తగా చెప్తున్నాడా అని చూసినప్పుడు ఆ మాట ఆయన కొత్తగా చెప్పట్లా. ఆయన మొదటి నుంచి ఏదైతే చెప్పాడో, మీరు ప్రతి మనిషిని కూడా ప్రేమించాల్సిందే. ప్రేమించడం అని అంటే వాళ్ళ మేలు కొరకు మనము ఉండేలాగా ఉండాలని, వాళ్ళని దేవుని వైపు నడిపించేలాగా ఉండాలి అని. ఆయన టీచింగ్లో ఆయన యొక్క నేచరు పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. అందుకని ఆయన వింటున్న దాన్ని బట్టి కాదు, దేవుడు ఏదైతే ఎక్స్ప్రెస్ చేసుకున్నాడో మొదటి నుంచి ఆ స్వభావము ఆయన అంతటా కనిపిస్తూ ఉంటుంది. అందుకనే ఆయన ఒక మాట ఏమన్నాడనంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 48వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 48వ వచనంలో, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణులుగా ఉండెదరు, లేకుంటే ఉండాలి. ఇక్కడ స్పష్టంగా తండ్రి అయిన దేవుని గురించి చెప్పబడిన మాట, ఆయన పరిపూర్ణుడు, ఆయన పర్ఫెక్ట్ అయి ఉన్న దేవుడు. ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి చూసినప్పుడు కూడా అట్లాంటి పర్ఫెక్షనే మనకి కనిపిస్తుంది. అందుకని ఆయన తండ్రి అయిన దేవుని యొక్క నిజ స్వరూపంగా ఉన్నవాడు. ఆయన ఏదైతే ఉన్నాడో ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా అదే రీతిగా ఉన్న దేవుడు అన్నమాట. హెబ్రీయులకు రాసిన మొదటి అధ్యాయంలో 3 నుంచి 4 విషయాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు గురించిన మరికొన్ని మాటలను మనం చూడవచ్చు. ఆయన క్రియేటర్గా ఉన్న దేవుడు,
ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి, ఆయన క్రియేటర్ గాడ్. ఆయన కేవలం క్రియేటెడ్ గాడ్ మాత్రమే కాదు, హీఈస్ సస్టైనింగ్ ద క్రియేషన్. ఆయన సమస్తాన్ని నిర్వహించుచున్నాడు. ఆయన ఇంకొక లేఖన భాగంలో చూస్తే ఆయన కొనసాగిస్తున్నాడు అని ఉంటుంది. సృష్టి రన్ అవుతుంది అని అంటే దానికంతలుగా దాది రన్ అవటల్లా ఆయన ఆదేశించాడు కాబట్టి, ఆయన మాట్లాడాడు కాబట్టి ఆ రీతిగా సృష్టి మనుగడలో ఉంది. అందుకనే ఆయనను గురించి చెప్పినప్పుడు సమస్తము కూడా యేసు యందు మాత్రమే ఉనికి కలిగి ఉన్నది అనే మాటను చూస్తాం. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన సర్వ సృష్టిని కూడా సృజించి, నిర్వహించి, కొనసాగించి సమస్త సృష్టి కూడా ఆయనలో ఉనికి కలిగి ఉన్నదనే మాటని చూస్తూ ఉన్నాం. ఆయన పాపముల విషయంలో సమస్త మానవుల పాపం విషయంలో శుద్ధీకరణ చేయడానికే శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన నామము ఎవరికి లేనిది. అక్కడ 3వ వచనంలో చూసినప్పుడు దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడు. అంటే సింపుల్గా చెప్పాలనంటే దేవదూతలు ఉన్న నేచర్ని చూసినప్పుడు అంతకన్నా మహా గొప్పగా ఉన్న నామము నేచరు ప్రభు అయిన యేసుక్రీస్తుది. మనము సమాజంలో కొద్దిమందిని ఏదైతే గొప్పగా అనిపిస్తుందో వెంటనే వాళ్ళకి మొక్కడము, సాగిలపడము, లేకుంటే వాళ్ళని హైయెస్ట్ ఫామ్లో పెట్టడము చేస్తూ ఉంటాం. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు గురించి చెప్పిన మాట ఏంటంటే దేవదూతల కంటే శ్రేష్టమైన నామము ఆయన కలిగి ఉన్నాడు. ఆయన అంత శ్రేష్ఠుడు అనే మాట చూస్తున్నాం. కొంతమంది అంటే ఎస్పెషల్లీ యూదులకి మోజెస్ రాసిన గ్రంథాలలో ఉన్న మాటలు వాళ్ళు స్టాండర్డ్గా తీసుకుంటారు. అంటే మోషే ధర్మశాస్త్రంలో ఈ విధంగా ఉంది కదా అనే ప్రతి విషయాన్ని కూడా మోషే ఇచ్చిన లేఖనాలనే మాట వాడతారు. అంటే వాళ్ళకి ప్రవక్తలు అంటే అంత రెస్పెక్ట్ మాత్రమే కాదు, గొప్పగా చూసేవాళ్ళు. ఆయన ప్రవక్తల కంటే, ప్రభువైన యేసుక్రీస్తు ప్రవక్తల కంటే గొప్పవాడు. ఆయన మోషే కంటే గొప్పవాడు. ఎందుకంటే ప్రతి లేఖనం కూడా మోషే ద్వారా ఇవ్వబడింది అని చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆ మాటను చూడవచ్చు. ఈయన మోషే కంటే శ్రేష్ఠుడు అనే మాటను చూస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన లేవీ కాండంలో ఉన్న అందరూ యాజకులు, ప్రధాన యాజకుల కన్నా ఆయన గొప్ప ప్రధాన యాజకుడు అనే విషయాన్ని కూడా మనం చూసాం. ఆయన అందరి యాజకుల కన్నా ఎంతో శ్రేష్టమైన నామాన్ని కలిగి ఉన్న దేవుడు. మోషే కన్నా గొప్ప నామాన్ని కలిగిన దేవుడు. ఆయన ఏంజల్స్ కన్నా, దేవదూతల కన్నా ఎంతో గొప్ప శ్రేష్టమైన నామాన్ని కలిగి ఉన్న దేవుడు. ఆయన నేచరు మొదటి నుంచి ఏ రీతిగా ఉందో ఈ రోజుకి భవిష్యత్తులో నిరంతరం కూడా ఏకరీతిగా ఉండే దేవుడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తుని గురించి మనము లోకంలో కొద్దిమంది అనుకున్న రీతిగా మనం ఏ రీతిగా అర్థం చేసుకోగలం, అంతవరకు మాత్రమే తీసుకోగలం. ఆయన వ్యక్తపరుచుకున్న ప్రతి మాటని బట్టి కూడా ఆయన తండ్రి ఏ రీతిగా పరిపూర్ణంగా ఉన్నాడో ప్రభువైన యేసుక్రీస్తు అంత పరిపూర్ణతను కలిగి ఉండి త్రియేక దేవుని యొక్క స్వభావము ఎప్పుడు ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉండేదిగా మనకు కనిపిస్తుంది. ప్రతి మాటని కూడా ఆయన యొక్క నైజాన్ని, ఆయన యొక్క
వ్యక్తిత్వాన్ని కనబరుస్తూ ఉన్నది. లేఖనాలను మనం ఎంత ధ్యానిస్తూ ఉంటామో దేవుని యొక్క పర్ఫెక్షన్, ఆయన యొక్క గొప్పదనము అంత అర్థమవుతూ ఉంటుంది. దానిని బట్టి దేవుడు మనల్ని ఆయనకి సమీపంగా ఉండడానికి, ఆయనని స్తుతించుకోవడానికి, ఆరాధించుకోవడానికి ఒక ఉత్తేజాన్ని కలిగించేదిగా ఉంటుంది. ఆయన వ్యక్తపరుచుకున్న మాటలను బట్టి కొద్ది సమయం తీసుకొని ఆయనను స్తుతించుకొని ఆరాధించుకునే భాగ్యాన్ని తీసుకుందాం. కొద్ది సమయం తీసుకొని ఆయనను ఆరాధించుకుందాం. ఆరాధించదలసిన వాళ్ళు మీ మైక్